ఈరోజు మేము సొరకాయ అప్పాలు చేసుకుంటున్నాం. మా మమ్మ వచ్చింది ఇంటికి. కదా మమ్మీ పరిచయం చేస్తాం. గిన్నె మా మమ్మ వచ్చింది ఇంటికి, సొరకాయ అప్పాలు చేయమన్నది. అందుకే ఈరోజు మనం సొరకాయ అప్పాలు చేసుకుందాం. ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఓకే, అప్పాలు చేయాలంటే ఎందుకు పిండి అట్లా తురమాలి. ఇలా ఇట్లా తురిమితే పిండిలో బాగా కలుస్తుంది, స్వీట్ కూడా వస్తుంది. సొరకాయ కదా, సొరకాయ స్వీట్ ఉంటుంది కదా, పిండిలో మంచిగా కలిపి టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇలా అన్నీ కలిపి చేస్తే బాగుంటుంది. మెత్తగా తురుముకోవాలి, పిండిలో మంచిగా మిక్స్ అయిపోవాలి. చూడండి ఎంత సన్నగా తురుముకున్నాను. ఇట్లనే కాయ మొత్తం తురుముకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే తురుముకోవడం అయిపోయింది. ఇట్లా కాయ మొత్తం తురుముకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ అవసరమో అంత తురుముకోండి. ఇది శనగపప్పు అండి, కొంచెం ఇందులో వేసుకొని కచ్చాబెచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాబెచ్చగా అయితే సరిపోతుంది. ఓకే అండి, సొరకాయ అప్పలకి ఏమేమి కావాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది బియ్యం పిండి, ఇది పసుపు, ఉప్పు, కారం, కచ్చపచ్చగా దంచుకున్న శనగపప్పు, అల్లం పచ్చిమిర్చి మిక్సింగ్ నూరు పెట్టుకున్నది పేస్టు, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఇవి నువ్వులు. పచ్చగా దంచుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిర్చి పట్టిన మిక్స్ పట్టినది పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, జీలకర్ర కొంచెం, నువ్వులే మమ్మీ, పిండి అయితే కలుపుకుంటూ వేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ కలుపుకుంటే కూడా క్వాంటిటీ సరిపోదు కదా. దాన్ని సొరకాయ తేమని బట్టి వేసుకోవాలి. అందులో నీరు వస్తుంది కదా. ఫస్ట్ ఉప్పు వేసుకొని కొంచెం పిసికిన తర్వాత మళ్ళీ పిండి వేసుకోవచ్చు. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఆల్రెడీ పచ్చికారం వేస్తున్నాం కదా, కారం కొంచెం అయితే సరిపోతుంది. ఇట్లా కలుపుతుంటే పచ్చిగా ఇట్లా బయటకు వస్తుంటుంది వాటరు, సొరకాయ వాటరు. అప్పుడు కొంచెం పిండి కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఒకేసారి పోసుకోవద్దు. ఇలా అన్నీ వేసుకోవాలండి. వేసుకొని అన్నీ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చెక్కలకి సరిపోయేలాగా, చెక్కలు చేసుకునేలాగా కలుపుకోవాలి. మనము అప్పాలను ఇలా పల్చగా ఒత్తుకొని పాలిథిన్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ ఉంటే దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఫస్ట్ ఒక 5 అయితే తయారు చేసి చూపిస్తాను మీకు. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంలో ఒత్తుకోవాలి. అవి చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. కొంచెం ఆయిల్ అద్దుకొని ఇట్లా ఉండేలాగా వేసుకొని మామూలుగా ఇట్లా ఒత్తుకోవాలి. ఎక్కువ అనకుండా మామూలు ఇట్లా అనాలి, అంటే మంచి షేప్లు వస్తుంది. ఆ తర్వాత ఇట్లా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అవుతుంది, చేస్తాను. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. నేను అప్పలు వేస్తున్నా, సొరకాయ అప్పలు. ఒక గిన్నె
కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే లోపల కూడా మంచిగా కాలుతుందండి. మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. హైలో పెట్టుకుంటే పైన అంతా కాలినట్టు ఉంటుంది, లోపల ఉడకదు సరిగ్గా. మా మమ్మీ కూడా చేస్తుంది చూడండి, ఎంత బాగా చేస్తుందో. కొంచెం చిన్న సైజు, ఇది చిన్న బండి కదా, 3 చేయి చాలు. చిన్న చిన్న ఉట్టేసేయాలని ఆ పేపర్లో. చూడండి, ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఎంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సొరకాయ మంచి హెల్దీ కూడా. సొరకాయ తినని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేసి మళ్ళీ మీకోసం ఇప్పుడు చేస్తున్నా. మంచి ఇట్లా గోల్డెన్ కలర్లో రావాలండి, అప్పుడు మనం తీసేసుకోవాలి. ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకోవాలి. సొరకాయ తినని వాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళైనా ఉంటే ట్రై చేయండి. ఇట్లా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి బాగున్నాయి కదా అని మళ్ళీ ఒకసారి చేద్దామని చేస్తున్నా. ఓకే అండి, మన సొరకాయ అప్పలు అయితే రెడీ అయిపోయినాయి. మా మమ్మీకి ఇస్తాను, చూడండి టేస్ట్ చూసి చెప్తుంది. చాలా సూపర్ వచ్చినాయి. కారం, ఉప్పు, పప్పులు అక్కడక్కడ తగులుతున్నాయి. కారం అయితే చాలా బాగా సరిపోయింది, ఉప్పు కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. సొరకాయ స్వీట్నెస్ కూడా తెలుస్తుంది. చాలా బాగున్నాయండి, చాలా బాగా ఫ్రై అయినాయి కూడా. మా సొరకాయ అప్పుడైతే చాలా బాగా వచ్చినాయి. ఓకే అండి, మా సొరకాయ అప్పలు ఎలా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.